వెస్ట్ ఏషియా వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే అమెరికాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ F-15 ని కూల్చివేశారు. F-35 ని కూల్చివేసిన విషయం గురించి మీరు మన క్షాత్రంలో లైవ్ లో చెప్పారు. ఎలా వాళ్ళు కూల్చివేయగలిగారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలని చాలా సునిశ్చితంగా మీరు అద్భుతంగా వివరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు అమెరికా ఎయిర్ సుపీరియారిటీ అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెస్ మీట్లలో చెప్పే మాట ఏంటంటే, మేము అసలు ఇష్టం వచ్చినట్టుగా మా ఫైటర్ జెట్స్ తిరుగుతున్నాయి ఇరాన్ పైన, ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా మేము ఆక్యుపై చేసేసాము, ఎయిర్ సుపీరియారిటీ ఉంది మా దగ్గర, మా ఫైటర్ జెట్స్ ఎక్కడ ఎవరో ఆపేయడానికి కూడా లేని పరిస్థితుంది అని బీరాలు పోయాడు నిజానికి డొనాల్డ్ ట్రంప్. బట్ ఇవాళ చూస్తే F-15 ని కూల్చేశారు, F-35 కూలిపోయినట్టుగా తెలుస్తుంది, చాలా ఫైటర్ జెట్స్ వాళ్ళకి పడిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, థాడ్ లాంటి వాటిని కూడా ఇరాన్ ధ్వంసం చేయగలిగింది. ఇట్లాంటి టైంలో ఎయిర్ సుపీరియారిటీ అనే మాట అబద్ధమని మనం అనుకోవాలా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడున్నటువంటి ఆ ఎయిర్ సుపీరియారిటీ, అమెరికాకు సంబంధించినటువంటి లైన్, వాళ్ళు చెప్తున్నటువంటి ఆ అహంకార ధోరణి, అవన్నీ కూడా పటాపంచలైన అనుకోవచ్చా? కంప్లీట్ గా మనం అమెరికా యొక్క ఎయిర్ సుపీరియారిటీ మనం డిస్కస్ చేయలేము. కాకపోతే ఇరాన్ అడపదడప వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టగలుగుతోంది అంటే గనక ఎక్కడో వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ లో, వీళ్ళ ఎయిర్ సుపీరియారిటీలో వీక్నెస్ లో ఇరాన్ పసిగట్టి కొట్టగలుగుతుంది. మనం చూసాం గత సంవత్సరంగా డొనాల్డ్ ట్రంప్ అవకాశం వచ్చినప్పుడంతా మన ఆపరేషన్ సింధూర్ ని ఉద్దేశించి 7 విమానాలు పడిపోయాయి, 8 పడిపోయాయి, 9 పడిపోయాయి, 10 పడిపోయాయి, ప్రతిసారి ఆయన నంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ చెప్పేవారు. కానీ ఎవరిది పడిపోయి చెప్పలేదు ఆయన. కానీ ఇన్ని విమానాలు పడిపోయాయి, మేమే ఆపాము, నేనే యుద్ధాన్ని ఆపాను, టారిఫ్ అన్నాను, 250% టారిఫ్ అన్నాను, అంటే భయపడిపోయి వాళ్ళు ఆపేశారు యుద్ధం, ఇవన్నీ ప్రగల్భాలు చెప్పాడు కదా గతంలో. కానీ ఈ రోజు అమెరికా నష్టపోయినటువంటి అమెరికా నష్టాలు మనం చూసామంటే కనుక అసలు దీనికి మరి ఆయనే సమాధానం చెప్తాడో వినాలి. ఇందాక మీరు చెప్పినట్టు F-35 అది సివియర్ డ్యామేజ్ అయింది, ఈ యుద్ధంలో ఇంకా పనిచేయదు అది. అలాగే మనం చూస్తే కనుక రమారమి 4 F-15s పడిపోయినాయి, మనకు 3 అక్కడ కువైట్ లో పడిపోయినాయి. అది కూడా ఏంటంటే కనుక ఫ్రెండ్లీ ఫైర్ అని చెప్తున్నారు, కానీ వీళ్ళు దాంట్లో కూడా చాలా గుడుపుటాని ఉంది. అది ఎగ్జాక్ట్ వివరాలు మనకు తెలియట్లేదు. బహుశా కువైట్ లో ఉన్నటువంటి ఒక పైలట్ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని షూట్ డౌన్ చేసినట్టు మనకు కొన్ని సమాచారాలు వింటున్నాం. మనం 4వ F-15 రీసెంట్ గా సౌత్ వెస్ట్ ఇరాన్ లో పడిపోయింది. అదే ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం మన ప్రోగ్రామ్ లేట్ గా స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఒకటి ముఖ్యమైన కారణం అదే. ఎందుకంటే దాంట్లో 2 పైలట్స్ పడిపోయారు. ఒక పైలట్ ని వాళ్ళు కొన్ని గంటల్లోనే రెస్క్యూ చేయగలిగారు. 2వ పైలట్ తప్పించుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఇరాన్ వచ్చేసి అతని మీద బౌంటీ అనౌన్స్ చేసింది. అతన్ని పట్టించిన వాళ్ళకి ఇనాం ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. గస్తీ తిరుగుతుండగా మనకు అప్పుడప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతన్ని రెస్క్యూ చేశామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేశారు. ఆ 2వ పైలట్ కూడా రెస్క్యూ చేసింది అమెరికా. 36 గంటలు పట్టింది అతన్ని బయటికి తీసుకురావడానికి. అలాగే మనం చూస్తే కనుక ఫాల్స్ మెసేజెస్ ఇరాన్ కి ఇచ్చి మేము పలానా దగ్గర వెతుకుతున్నాము అని చెప్పి అక్కడ వీళ్ళ ఫోకస్ పెట్టి ఇంకొక దగ్గర నుంచి అతన్ని రెస్క్యూ చేశారు. సో చాలా కష్టం మీద, చాలా రిస్క్ తో కూడినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి తీసుకొచ్చారు. దాంట్లో కొంత ఘర్షణ జరిగింది, IRGCకి సంబంధించిన చాలా మంది చనిపోయారని వింటున్నాము. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా పడిపోయినాయి, UH-60 బ్లాక్ హాక్ ఒకటిను, అలాగే HX-60G పేవ్ హాక్ అన్నది. అవి ఒకటైతే కనుక కంప్లీట్ డ్యామేజ్ అయింది బ్లాక్ హాక్ ది. పేవ్ హాక్స్ వచ్చేసి 2 బాగా సిగ్నిఫికెంట్ గా దెబ్బలు తగిలాయి వాటికి. అలాగే చినాక్ ఒకటి కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది అని వింటున్నాం. సో ఇంత నష్టాలతోటి అతన్ని బయటికి తీసుకురాగలిగారు సురక్షితంగా. ఇది మనం వింటున్నటువంటి. అలాగే మనం చూస్తే కనుక చాలా క్రూషియల్ ఈ యుద్ధానికి కావాల్సినటువంటి వాళ్ళ AWACS, అడ్వాన్స్డ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన E-3G అన్నది మనం ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మనకు రియాద్ దగ్గర ఉన్నటువంటి దాని మీద వీళ్ళ డ్రోన్స్ వెళ్ళి కొట్టి దాన్ని ధ్వంసం చేసాయి. అది మేజర్ లాస్ అమెరికాకు. ఎందుకంటే ఉన్నవే 6 ఉన్నాయి, దాన్ని రీప్లేస్ చేయాలంటే 2028 దాకా ఏరోప్లేన్ తయారవ్వదు. ఏరోప్లేన్ తయారైన తర్వాత దాంట్లో ఏవియానిక్స్, దాంట్లో రెడార్ సిస్టమ్స్, దాంట్లో సెన్సర్స్ ఇవన్నీ పెట్టడానికి మళ్ళీ బహుశా 2 సంవత్సరాలు పట్టచ్చు. అంటే 2030 వరకు దీన్ని రీప్లేస్ చేయలేదు అమెరికా. ఆ పరిస్థితి, దాన్ని కొట్టారు వీళ్ళు. అలాగే మనం చూస్తే కనుక A-10 థండర్ బోల్ట్, దీన్ని ఒకటి షూట్ డౌన్ చేశారు కసిమ్ ఐలాండ్ దగ్గర, ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే దాన్ని షూట్ డౌన్ చేశారు. అలాగే KC-135 మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ ట్యాంక్స్ 8 కూల్చారు. ఒకటి డిస్ట్రాయ్ అయిపోయింది, 2వది క్రాష్ అయింది. మనకు తెలుసు 2 మిడ్ ఎయిర్ పొల్యూషన్ అయినప్పుడు ఒకటి క్రాష్ అయింది, ఒకటి సివియర్ గా డ్యామేజ్ అయ్యి మనకు బెంగూరియన్ ఎయిర్పోర్ట్ లో దిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూసాము. ఇంకా మిగతా 5
ఇదే సేమ్ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీదనే వీళ్ళ డ్రోన్స్ వచ్చి అటాక్ చేసి వాళ్ళని కొట్టాయి. ఇవన్నీ మనుషులు ఉన్నటువంటి మ్యాండ్ ప్లాట్ఫామ్స్. ఇవన్నీ అన్మాన్డ్ ప్లాట్ఫామ్ MQ-9 రీపర్ డ్రోన్స్ మనకు జనరల్ అటానమిక్స్ తయారు చేసింది. అది మన దేశంలో మనం చాలా కొనుక్కున్నాం. 17 వరకు రమారమి వీళ్ళు షూట్ డౌన్ చేశారని మనకు తెలుస్తుంది. సో ఇంత సిగ్నిఫికెంట్ లాసెస్ అమెరికాకు వచ్చింది. రమారమి మనం చూస్తే కనుక 35-37 ఎయిర్ అసెట్స్ వీళ్ళు కోల్పోయారు. సో భారతదేశానికి 10 భారతదేశం కోల్పోయింది అని వాళ్ళు అంటున్నారు, కానీ బట్ నిజంగా ఎన్ని కోల్పోయారని చూస్తే కనుక అది కంప్లీట్ గా వాళ్ళ నంబర్ ఏమో మనకు 3 రెట్లు ఎక్కువ కోల్పోయింది అమెరికా. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలన్నీ కూడా కంప్లీట్ ఒబ్లిటరేటెడ్, కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద స్కైస్ అని చెప్పినవి ఏవి కూడా పనిచేయట్లేదు. అంతా కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయింది అమెరికా. దాంతో మనం చూస్తున్నాం ఎటువంటి నష్టం వచ్చిందో ఈరోజు అమెరికన్ అసెట్స్ కి. అది ప్లస్ ఒక పైలట్ దాంట్లో పడిపోయి దాన్ని రెస్క్యూ చేయడానికి ఇంత కష్టపడ్డారంటే, రేపు వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే కనుక హాస్టేజెస్ కనుక వాళ్ళ చేతిలో పడితే, ఇరాన్ చేతిలో పడితే ఏమవుతుంది? సో అందుకని ఇది అంత సునాయాసంగా సులభంగా చేసేటువంటి పని కాదు. ఇరాన్లో వీక్నెస్ కూడా ఉన్నాయి. మరి అతను షూట్ డౌన్ అయ్యి కింద పడిపోయిన తర్వాత అతను ఎందుకు తొందరగా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు? సో ఆబ్వియస్లీ ఎక్కడో వాళ్ళ ల్యాప్సెస్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు చేయగలుగుతున్నటువంటివన్నీ కానీ కూడా సమ్ మేజర్ ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో అందుకని ఎనీవే ఈ యొక్క యుద్ధం అన్నది 2 సైడ్స్ కూడా నష్టాలు విపరీతంగా ఉన్నాయి. మనకు ఇరాన్ సైడ్ నష్టం చూస్తేనేమో B1 వాళ్ళ బ్రిడ్జ్ ని కూల్చేసింది. మేజర్ హైయెస్ట్ మొత్తం వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి హైయెస్ట్ బ్రిడ్జ్, దాన్ని అమెరికా షూట్ డౌన్ చేసింది. ఇది దానికి ప్రతీకారంగా ఇరాన్ వచ్చేసి చాలా ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మేజర్ బ్రిడ్జ్లని, హైవేలని టార్గెట్ చేస్తామని చెప్పారు. ఇంక్లూడింగ్ కువైట్ నార్త్ లో ఉన్నటువంటి ఒక మేజర్ కీలకమైన రోడ్ ఒకటి ఉంది, దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పారు. అలాగే బహ్రెయిన్ దీవి నుంచి మెయిన్లాండ్ సౌదీ అరేబియా కనెక్ట్ చేస్తున్నటువంటి కింగ్ ఫహద్ కాజ్వే ఉంది, దాన్ని కూడా కొడతామన్నారు. అలాగే UAEలో 3-4 కొడతామన్నారు. ఇవన్నీ బెదిరించారు వాళ్ళు. ఇంకా ప్రస్తుతానికి యాక్షన్ చేయలేదు వాళ్ళు. బహుశా అది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ రిటాలియేషన్స్ అవి కూడా వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ దీంట్లో కీలకంగా ఏంటంటే కనుక కొన్ని వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కువైట్ లో దాడి జరిగింది. దాని మీద ఇరాన్ దాన్ని డినై చేసింది. డినై చేస్తూ ఇరాన్ ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్ కొట్టింది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందుకని ఈ థియేటర్లో మనం లాస్ట్ టైం చర్చించుకున్నట్లు సత్యం అన్నది, ట్రూత్ ఇస్ అ బిగ్ క్యాజువాలిటీ. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనడం చాలా కష్టం, మనకు తెలియట్లేదు. సో ఇక్కడ ఇది ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. సో దేర్ ఆర్ క్యాజువాలిటీస్ ఆన్ బోత్ సైడ్స్. ఇద్దరు కూడా చాలా గణనీయంగా దెబ్బతిన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.